ప్రైజ్ ది లార్డ్ ఎవరీబడీ, అందరికీ మరణాత. ఈ రోజు మనం ఒక పాఠం నేర్చుకుందామండి. ఒక తల్లికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారంట. వారిద్దరిని ఆ తల్లి పట్నంలో చదివిస్తుందంట. ఎలాగా? తన ఇంటి ముందు టిఫిన్ వేసుకుంటూ ఆ టిఫిన్ ద్వారా వచ్చిన డబ్బులతో కష్టపడి వాళ్ళ కొడుకుని కూతుర్ని చదివిస్తూ ఉండేది. అయితే వాళ్ళిద్దరూ పట్నంలో చదువుకుంటూనే ప్రేమలో పడ్డారంట. రోజు వాళ్ళ వ్యసనాల కోసము తల్లికి చదువు పేరుతో డబ్బు పంపించమని ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే ఆ తల్లి, అయ్యో నా బిడ్డలు ఎంత కష్టపడి చదువుతున్నారో, వారి చదువు కోసం డబ్బు అవసరమైంది అని చెప్పి ఎంతగానో కష్టపడి పడి ఆ యొక్క వచ్చిన డబ్బులన్నింటినీ వారికి పంపించేస్తూ ఉండేదంట. కొన్ని సందర్భాల్లో తను తినడానికి కూడా చాలా వెనకాడేదన్నమాట. అంతగా వాళ్ళిద్దరిని ప్రేమిస్తూ వారు అడిగినప్పుడల్లా డబ్బు పంపిస్తూ ఉండేదన్నమాట. కొంతకాలం అయిన తర్వాత వారిద్దరిని ఎవరైతే వాళ్ళు ప్రేమించారో ఆ పర్సన్స్ వీళ్ళిద్దరిని వదిలేశారండి. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ కూతురు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, కొడుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అయితే ఇది ఇలా ఉండగా వీళ్ళిద్దరూ వాళ్ళ తల్లికి ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే ఎంతసేపు చేసినా ఆ తల్లి ఆ ఫోన్ అనేది లిఫ్ట్ చేయట్లేదు. పొద్దున్నైంది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, అయినా సరే ఆ తల్లి ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. తర్వాత రోజు తెల్లవారుజామున వారిద్దరికి ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళ ఊరి నుంచి. ఏమనంటే, తన తల్లి చనిపోయింది, వచ్చి ఇద్దరు చూడండి అని చెప్పి. వారిరువురు హుటాహుటిన వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ ఇంటి ఎదురు చూడగా ఆ తల్లి శవమై పాడి మీద పడుకోనుంది. ఇప్పటికే ప్రేమలో మోసపోయామని సగం చిరిగిపోయారు. ఇక తల్లి మరణంతో వారి గుండె పగిలిపోయింది. అసలు ఎందుకు చనిపోయింది, ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి తన చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులు అనగా వాళ్ళు ఏమని చెప్పారంటే, ఆవిడ కష్టపడి పడి రోజు తిండి కూడా సరిగ్గా తినేది కాదంట. అయితే అలా తినకపోవడం వల్ల ఆ తల్లికి కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చిందంట. రోజు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేదంట. ఎన్నిసార్లు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమన్నా ఆ తల్లి నిరాకరించేదంట. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నయమయ్యే జబ్బు కాదు, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలి. ఆవిడ దగ్గర డబ్బులున్నా కానీ చూపించుకోలేదట. ఎందుకంటే ఆ డబ్బులకి కూతురికి అవసరం అవుతాయేమో అని చెప్పి దాచి ఉంచి రోజు వాళ్ళు అడగంగా పంపిస్తూ ఉండేదన్నమాట. అలాగా ఆవిడ తన యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది. చివరికి తన కొడుకు కూతురు కోసమే ప్రాణాలు విడిచింది. ఏం సాధించారండి ఆ కొడుకు కూతురు? అటు అబద్ధమైన ప్రేమను నమ్మి మోసపోయారు, ఇటు నిజమైన ప్రేమని పోగొట్టుకున్నారు. చివరికి వారిద్దరి జీవితాలు నాశనం అయిపోయాయి. ఈనాడు యవనస్తులారా, మీ యొక్క తల్లిదండ్రుల ఉద్దేశానికి మీ యొక్క జీవితాలు అనుగుణంగా ఉన్నాయో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. తల్లిదండ్రులు నీ వెనక ఉన్నారని చెప్పి ఇష్టానుసారంగా వారి యొక్క శ్రమని నువ్వు జల్సాలు చేస్తున్నావు, ఇష్టానుసారంగా వారి యొక్క శ్రమని నువ్వు దోచుకుంటున్నావు. బైబిల్ గ్రంథం ఒకటే సెలవిస్తుందండి, నీ యొక్క తల్లిని తండ్రిని సన్మానింపుము అని చెప్పి. ఎంతమంది తన తల్లి ప్రేమను తండ్రి ప్రేమను నిర్లక్ష్యం చేసి లోక ప్రేమను నమ్ముకొని విజయం సాధించారో ఇప్పుడు మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు మీలో మీరు ఒక ప్రశ్న వేసుకోవాల్సిన సమయం అండి, నేను నా తల్లి తండ్రి యొక్క కష్టార్జితాన్ని ఏం చేస్తున్నాను అని చెప్పి.